ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నిజమైనటువంటి ప్రేమ గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే అది నీకెంతో మేలు. నీ యొక్క అతిశయం ఆయనే గదా! అన్ని విషయాల్లో చెక్కు చెదిరినటువంటి ప్రేమ చూపించి, కృపతో నింపి, అన్ని విషయములలో బలపరిచి, స్థిరపరుస్తున్నటువంటి దేవునికి నువ్వెంతో రుణపడి ఉన్నావని నువ్వు తెలుసుకోగలగాలి. లోకంలో ఎంతోమంది మధ్యలో ఉన్నటువంటి ప్రేమను చూస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుంది? అది పెరుగుతుందా? అది విస్తారంగా ఫలిస్తుందా? అది వారిని అధికంగా కమ్ముకుంటుందని ఆలోచన చేసినప్పుడు, చాలా కాలం వరకు ఆ ప్రేమ కొనసాగుతూ ఉంటుంది గానీ, కొంతకాలం వచ్చిన తర్వాత అది చెక్కు చెదిరినటువంటి ప్రేమగా ఉండదు గానీ, దానిలో నుంచి విషాదం అనేది ఖచ్చితంగా పుడుతుంది. కాబట్టి ప్రజలందరూ గూడా ఆలోచన చేస్తూ ఉంటారు. నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఏ కాలంలో నిజమైనటువంటి ప్రేమ దొరకడం అనేది చాలా కష్టమని లేఖనాలైతే చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించారు కానీ, వారు రకరకాల తంత్రాలను కల్పించుకొని ఉంటూ ఉన్నారు. రకరకాల తంత్రాలు కల్పించుకునే మనుషుల్లో నిజమైనటువంటి ప్రేమ నివాసం చేయదు. కనుక నిజమైనటువంటి ప్రేమ గురించి ఎంతోమంది కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఆ నిజమైనటువంటి ప్రేమ కోరికల్లో నుంచి, ఆశల్లో నుంచి పుట్టింది కాదు. యథార్థమైనటువంటి హృదయంలోంచి పుట్టిందే నిజమైనటువంటి ప్రేమ. దాంట్లో ఏ కపటం ఉండదు. అటువంటి కపటం లేనటువంటి ప్రేమ దానియేలు హృదయంలో పుట్టింది. అది అతన్ని రోజుకి ముమ్మారు మోకరించేలా చేసింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా సింహాల బోనులో పడవేస్తామనేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అది చలించలేదు. దానియేలు అటువంటి గొప్ప ప్రవక్త అనే చెప్పాలి. ఆయన అటువంటి ప్రేమను దేవుని ఎడల కనపరచడానికి దేవుడు అతని హృదయంలో ఏం కార్యం చేశాడు? అది అతని వ్యక్తిగతమైనటువంటి విషయం. చాలామంది దేవుడిని అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వారు చెప్తున్నటువంటి సాక్ష్యాలు బట్టి వింటూ ఉన్నప్పుడు, ఆయన్ని ఇంతలా ఎలా ప్రేమించగలుగుతున్నారని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కనుక ఆయన గురించినటువంటి వివరణ ఏదో వారి హృదయంలో ఉంది. ఆ ప్రత్యక్షత వారిని తొందరపెడుతూ ఉంది. ఆ ప్రేమను అధికం చేస్తూ ఉంది. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ వారు తమ ప్రేమలో అలా కొనసాగడం అనేది గొప్ప విషయం. అలా ప్రేమించేటువంటి వారు కావాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. భూమి మీద తనని అలా ప్రేమించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారని చెప్పుకోవడం దేవుడికి అంత ఇష్టమైంది. కనుక ఈ దినాన దేవుడి సన్నిధిలోని చూస్తూ ఉంటే ఉండేటువంటి ప్రేమ అది అధికంగా ప్రవహిస్తూ ఉంది. అనేక మంది తన హృదయంలోకి తీసుకొని స్థిరపరచబడుతూ ఉన్నారు. లోకంలో ఉండేటువంటి ప్రేమను చూస్తే అది రోజు రోజుకి కనిపించకుండా మాయమైపోతూ ఉంది. నిజానికి నిజమైనటువంటి ప్రేమను చూపించాలంటే దేవుని ఎరిగినప్పుడే అందరినీ మనం నిజంగా ప్రేమించగలుగుతాం. వారికి ఇవ్వాల్సినటువంటి విలువలు మనం ఇవ్వగలుగుతాం. వారిని ఆదరించగలుగుతాం. కనుక అటువంటి ప్రేమ మన హృదయంలో పెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరమగీతలో ఒక మాట ఉంది. 2:1 నేను షారోను పొలంలో పూయు పుష్పం వంటి దానిను, లోయలో పుట్టు పద్మం వంటి దాన్ని. పువ్వులు ఎంతకాలం స్థిరంగా ఉంటాయి చూడండి. అవి వికసించినప్పుడు అవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. ఒక 2 రోజులకి, 3 రోజులకి ఆ రెక్కలన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. తర్వాత అదేమీ కనబడదు. కానీ ఇక్కడ చూసినట్లయితే తనని ఎలా పోల్చుకుంటూ ఉన్నారంటే, షారోను పొలంలో పూసేటువంటి పుష్పంతో పోల్చుకుంటూ ఉన్నారు. అది సాధారణమైనటువంటి పుష్పంగానే ఉంది. సాధారణంగా పుష్పాలు కొద్ది కాలం వరకే అవి ఉంటాయి. కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. తర్వాత అవి కనబడవు. కానీ తను అలాగున్నప్పటికీ కూడా దేవునికి ఎంత ఇష్టమని దానియేలు అనుకుంటున్నాడో తెలీదు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంత ఇష్టమని అనుకుంటున్నారో తెలీదు. అపోస్తలుడైన పౌలు, యాకోబు, యోహాను, పేతురు వీరందరూ గూడా దేవుని యొక్క వివరణ, ప్రత్యక్షత వారి హృదయంలో కుపరచబడినప్పుడు వారు తెలుసుకుంటూ ఉన్నారు. దేవుడు మా హృదయంలోని గొప్ప ప్రేమను పుట్టించాడు. అది ఆయన యొక్క ప్రత్యక్షతని ప్రకటిస్తూ ఉన్నారు. కనుక ఈ దినాన అటువంటి ప్రేమను ఎరిగినటువంటి వారందరూ చెప్తారు, మా ఆశయం నీవే ప్రభువా అని వారు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు అటువంటి ప్రత్యక్షత, అటువంటి ప్రేమ కలిగిన హృదయము నీకివ్వాలని దేవుడు కోరుకుంటుండగా, నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించు. ఇది గాని ఒకవేళ నువ్వు పొందుకుంటే, లోకంలో నీకేది అక్కర్లేదు. నీవే అనేకులకు ప్రేమ పంచేటువంటి వ్యక్తిగా, సమృద్ధితో నింపబడిన వ్యక్తిగా నీవు ఉంటావు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఈ సమయంలో అప్పగించుకొని స్తుతిస్తుండగా, గొప్ప ప్రేమ అనేటువంటి నాయన మంటను వారి హృదయంలో పుట్టించండి తండ్రి.
ఆ ప్రేమ ప్రభా నాయన అనేకుల హృదయంలో ఉన్న ఎండిపోయిన తీగలన్నిటిని కాల్చివేసేలాగా నీ కృప దయచేయండి ప్రభా. ఆ సమాధానం నిత్యము ప్రభు వారిని కమ్ముకున్నట్లుగా సహాయం దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె